నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కొరియర్లో డ్రగ్స్ సరఫరా వెల్లడించిన ఈగల్ డైరెక్టర్ సందీప్ సాండిల్య. $26 లక్షల షేర్లు సరిపోలడం లేదు ఈసీ. భారత్ రష్యా బంధానికి కొత్త శక్తి. వచ్చే నెల 4, 5వ తేదీల్లో పుతిన్ పర్యటన. రష్యా అధినేత పుతిన్ వచ్చే నెల 4, 5 తేదీల్లో భారత్లో పర్యటించబోతున్నారు. 23వ తేదీ ఇండియా రష్యా వార్షిక సదస్సుకు ఆయన హాజరవుతారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ రాబోతున్నారని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. పుతిన్ అధికారిక పర్యటన పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత రష్యా మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ పర్యటన దోహదపడుతుంది నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుత ఓటరు జాబితాలోని 26 లక్షల మంది ఓటర్ల పేరు 2002 నాటి ఓటరు జాబితాతో సరిపోవటం లేదని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటరు జాబితా SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను బెంగాల్లోని సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ ఈసీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. SIR లో భాగంగా బుధవారం నాటికి రాష్ట్రంలో 6 కోట్లకు పైగా ఎన్యూమరేషన్ దరఖాస్తులను డిజిటలైజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. అనంతరం వీటిని గత 2022 SIR నాటి ఓటరు జాబితాతో పోల్చగా ఆ తేడా బయటపడిందని ఓ అధికారి వెల్లడించారు. డిజిటైజేషన్ కొనసాగుతున్నందున ఆ తేడా మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. అయితే తుది ఓటరు జాబితా నుంచి వీటిని ఈ పేర్లను ఆటోమేటిక్ గా తొలగించినట్లు తెలిపారు. డ్రగ్స్ రవాణాలో నైజీరియన్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. చెప్పులు, షర్ట్లు, పూలకుండీలు, పుస్తకాలు, గార్మెంట్స్, కాస్మెటిక్స్ ఇవే డ్రగ్స్ అక్రమ రవాణాకు ప్రధాన వాహకాలుగా వాడుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా శ్రీ మారుతి కొరియర్స్, డిటిడిసి ప్రొఫెషనల్ కొరియర్స్, షిప్ రాకెట్, ఇండియా పోస్ట్ డెలివరీ, బ్లూడాట్, ట్రూప్ ఆన్ వంటి కొరియర్ సర్వీసుల ద్వారా డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నారు. ఈ విషయాలని తెలంగాణ ఈగల్ ఫోర్స్ నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్ లో వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాలను ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ సాండిల్య శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 50 మందికి పైగా వీసా గడువు ముగిసిన నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. మల్నాడు, మహీంద్రా యూనివర్సిటీల డ్రగ్స్ కేసుల ఆధారంగా నిర్వహించిన భారీ డెకాయ్ ఆపరేషన్ లో 4 వేర్వేరు ప్రాంతాల నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా ఖమ్మంలోని ఫుడ్ ఫెస్టివల్ అలరించింది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం పాఠశాల విద్యార్థులు నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎంఈఓ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ వినియోగం అధికమవుతున్న నేపథ్యంలో సహజమైన ఆహార పదార్థాల వినియోగాన్ని వివరిస్తూ ఫ్రూట్స్, కీరా, క్యారెట్, బీట్రూట్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తదితర నేచురల్ ఫుడ్స్ వినియోగంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకునేలా విద్యార్థులకు ఆరోగ్య అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఆహార నియమాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా నేచురల్ ఫుడ్స్ పై విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్య అవగాహన కలిగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు, విజయవాహిని ఫౌండేషన్, టాటా ట్రస్ట్ ప్రోగ్రామ్ అసోసియేట్ శ్యాంబాబు, వొకేషనల్ ట్రైనర్స్ అజయ్ కుమార్, పెంచల్ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ అంటే నవంబర్ 29న ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కానీ భారతదేశ ప్రభుత్వము ఫుడ్ ఫెస్టివల్ జరపమని ఆదేశాల మేరకు మన స్థానిక ఖమ్మం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ జరుపుతున్నాము. దీంట్లో ముఖ్యంగా పిల్లల్లో వచ్చేసి మధ్య జంక్ ఫుడ్ తిని లేకుంటే కూల్ డ్రింక్స్ మీద ఎక్కువ మోజు ఎక్కువైంది. లేదు పిల్లలకు వచ్చేసి రియాలిటీ అంటే రియల్ వెజిటేబుల్స్, తర్వాత రియల్ ఫ్రూట్స్, తర్వాత ఫ్రూట్స్తో తయారు చేసిన స్నాక్స్ కానీ, ఫ్రూట్స్తో కానీ వెజిటేబుల్స్తో తయారు చేసిన జ్యూసెస్ గురించి వాళ్ళకు ముఖ్యంగా చెప్పాలి. తర్వాత నవధాన్యాల గురించి చెప్పాలి. అలాగే ఫోర్టిఫైడ్ రైస్ కానీ ఫోర్టిఫైడ్ ఆయిల్ యూజ్ చేయాలి. అలాగే ఫోర్టిఫైడ్ ఐటమ్స్ తింటే పిల్లలు వచ్చేసి ఎలా మైక్రో న్యూట్రియంట్స్ తగ్గిన పిల్లల్లో ఏం జబ్బులు వస్తున్నాయి, దానికి అధిగమించి వాళ్ళలో
నాణ్యత రావాలి. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే పిల్లలు హెల్తీగా ఉంటారో అలాగే హెల్తీ నేషన్, హెల్తీ భారతదేశం అనేది నిర్మాణం అవుతుందని ఈ సభాముఖంగా తెలియపరుస్తుంది. ప్రకాశం జిల్లా కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ఎంఈఓలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో ఉత్సాహం, శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా టీచర్స్ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని పలువురు ఉపాధ్యాయులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని హోరాహోరీగా తలపడ్డారు. క్రికెట్ విభాగంలో పురుషులు, త్రోబాల్ పోటీల్లో మహిళలు పాల్గొని తమ తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ క్రీడాకారులు మాట్లాడుతూ రోజువారీ బోధనా కార్యక్రమాల ఒత్తిడి నుండి ఆట విడుపుగా ఏర్పాటు చేసిన క్రీడలతో ఆహ్లాదాన్ని పొందుతున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన ఉపాధ్యాయులు డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎంఈఓ అబ్దుల్ సత్తార్ తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుని బి అమూల్య, శివనాగమోహిని, వెంకట లక్ష్మమ్మ, సుబ్బలక్ష్మి, సయ్యద్ షబ్బీర్, సయ్యద్ ఆదిల్, ఆసిం పీరా, వీరనారాయణ, సునీల్ కుమార్, వేణుగోపాలాచారి, పీడీలు సుబ్రహ్మణ్యం, విజయ్ కుమార్, బషీర్, సుశీల తదితరులు పాల్గొన్నారు. సుబ్బలక్ష్మి, నేను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ ఖమ్మంలో పిఎస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయునిల యొక్క త్రోబాల్ కాంపిటీషన్ అనేది చాలా ఉత్సాహాన్ని కలిగజేసింది మాలో. యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి ముందర చాలా భయంగా అనిపించింది. వచ్చిన తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మాలో డెఫినెట్గా ఉత్సాహాన్ని అయితే నింపింది ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. మాకు అవకాశం కల్పించింది. సువిశాల స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో ఎనలేని కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిరస్మరణీయులని పార్లమెంటు సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. నేటి తరం వల్లభాయ్ పటేల్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భారత తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ నిర్వహించిన యూనిటీ మార్చ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మేరా యువ భారత్ అరకులోయ శనివారం నిర్వహించిన ఐక్యత నడకను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ బట్టలు ఇచ్చిండు, చీరలు ఇచ్చిండు, కానీ ఓట్లు అడగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి చీరలు ఇచ్చిండు, అవి వేసుకుని ఓట్లు వేయాలని ప్రశ్నించాడు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందుకు ఇది శిక్ష అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ప్రాజెక్టులు కట్టి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే 10 ఏళ్ల పాలనలో 3,70,000 కోట్లు అప్పు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో 2,50,000 కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. వాళ్ళు పోయాలి పరిస్థితి మనకు లాభించింది. దానికి కారణం ఓటేసినప్పుడు శిక్ష మనకి ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళ కాదు, 2 ఏళ్ల కాలంలో చేసినప్పుడు 2,50,000 కోట్లు, మనం 10 ఏళ్ళు చేసినప్పుడు 3,70,000 కోట్లు, 3,70,000 కోట్లు ఖర్చు పెట్టి మనం ఇలా కొత్త జిల్లాలు చేస్తాము, కలెక్షన్ చెప్పాము, చట్టం చేసినాం, ఓన్లీ చేసినాం, మనం సంక్షేమ పథకాలను ఇచ్చాం. మనం మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు 2 ఏళ్ళు 2,50,000 కోట్లు అప్పు ఇస్తుందో ఇట్లా మన పథకాలు చుట్టూ లేదు, మన ప్రభుత్వ ఆదాయం అంటే అది దిక్కు లేదు, మళ్ళీ 5 లక్షల కోట్ల కరప్షన్ చేస్తున్నాం. కొంచెం సంపాదించాలి, ఇవన్నీ ఏం చేస్తారు? మనం కలిసి పంచుకోవడానికి ఉన్నారు, పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మరి ఏ పొద్దున మా నాయకుడు ఏ ఇచ్చిన పెద్ద ఎత్తున జరగాలని కోరుకుంటున్నారు. తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు ఆక్రమణదారులు కబ్జా చేసి ప్రహరీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని బాధితులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. శనివారం ఆల్వాల్ మండల పరిధి పాకాలకుంట సర్వే నెంబర్ 571లో గల 20 ఎకరాల స్థలంలో 10 ఎకరాలు తమ తాతల నుండి తమకు వచ్చిందని, ఇది కోర్టు వివాదంలో ఉండగా లయోలా అకాడమీ వారు బోర్డు పెట్టి ప్రహరీ నిర్మాణం చేపడుతున్నారని బాధితులు జ్ఞానేశ్వర్, వెంకటేశ్వర్, కుటుంబ సభ్యులు లలిత, కుటుంబ సభ్యులు శ్రీమన్నారాయణ, ప్రతాప్ సహా మరికొందరు బాధితులు వెల్లడించారు. అసలు ఇక్కడ వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేస్తున్నారు.
పట్టించుకోవట్లేరు, లెక్క చేయట్లేరు. దే ఆర్ జస్ట్ యాక్టింగ్ అకార్డింగ్ టు దేర్ ఓన్ విల్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ మాకు చాలా పెయిన్ఫుల్గా ఉంది టు సీ ఏమంటారు ఆల్ దిస్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఇక్కడ ఏమంటారు బాడీ గార్డ్స్ని పెట్టేస్తున్నారు, సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరికి చెప్పినా కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఎవరు కూడా ఇంత రెస్పాన్స్. అల్వాల్ గ్రామస్తులము. మా తాతగారు నారాయణ స్వామి గారు వాళ్ళు తను ఈ 38 తనకు అలవాటు అయింది. తను 77 ఎకరాలు ఇక్కడ వ్యవసాయం చేస్తుండే 1950 కంటే ముందే. 1950 కంటే ముందే అప్పుడు ఒక రూల్ వచ్చిండే కదా దున్నేవాడిది భూమి అనేసి. దాంట్లో మాకు 38 ఇష్యూ అయింది. ఇష్యూ అయినాక 20 ఎకరాలకు ఎక్స్టెంట్ ఆఫ్ 20 ఎకరాలు వచ్చినాక అది ఏం చేసినారు వీళ్ళు మాకు ముటేషన్ చేయమంటే ఎంఆర్ఓలు చేయలేకపోయారు. ఎన్నిసార్లు చేసినా వాళ్ళు ఏదో చెప్పి మాకు చేసారు, అది చేయలేకపోయారు. చేయకపోతే మేము మళ్ళీ కోర్టులు వేసినాం. కోర్టు నుంచి మాకు ఆర్డర్ వచ్చింది, దీన్ని వేరే ఏం అవసరం లేదు, మీరు డైరెక్ట్ మీరే ఇది ల్యాండ్ మీరు పొజిషన్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి పొజిషన్ ఏమని చెప్పి వీళ్ళకి రాసి ఎంఆర్ఓ రాస్తే ఎంఆర్ఓ 2 months మాకు రిపోర్ట్ చేయమంటే కోర్టుకి వాళ్ళు ఏం చేయలేదు. అది కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ తరపున దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ దీక్షా దివస్ సందర్భంగా కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ మాట్లాడుతూ అందరికీ కూడా దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలిపారు. 2001 నుంచి అనేక విధాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను, మహిళలను, విద్యార్థులను, విద్యావంతులను, ఉద్యోగస్తులను అందరినీ ఏకం చేసి చివరికి ఒక నాయకుడు రాష్ట్ర సాధన కోసం ఎంతవరకు తెగిస్తాడనే విషయాన్ని నవంబర్ 29 నాడు దీక్ష ద్వారా తెలంగాణ సాధించినటువంటి యుగ పురుషుడు, తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత కేసీఆర్ అని చెప్పవచ్చన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక దివ్యమైనటువంటి రోజులు నింపినటువంటి మహానాయకుడు మన పేరు కేసీఆర్ గుర్తు చేస్తాను. దానికోసమే దాని గుర్తుగానే ప్రతి సంవత్సరం నవంబర్ 29వ తారీఖున దీక్షా దివాసంగా ఏర్పరచుకుని మాట్లాడుకుంటాము. గతాన్ని భవిష్యత్తు పిల్లలకు తెలియజేయకపోతే మన పార్టీ చరిత్ర, మన నాయకుని చరిత్ర తెలియజేయకపోతే కరెక్ట్ కాదని ప్రతి సంవత్సరం దాన్ని స్మరించుకుంటూ గతాన్ని తెలియజేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరల్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ మహిళలపై జరిగే వైలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ కార్యక్రమాన్ని ముందుగా జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి డాక్టర్ CHVRR వరప్రసాద్ ప్రారంభించారు. DLSA సెక్రటరీ నాగరాణి మహిళలపై జరిగే హింసను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మరియు వరల్డ్ స్వచ్ఛంద సంస్థ మానిటరింగ్ కోఆర్డినేటర్ ఎస్ రాణి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళలపై, బాలికలపై జరిగే హింస ఆపడం సంస్థ ద్వారా జరుగుతుందని అన్నారు. వరల్డ్ సంస్థ ఆధ్వర్యంలో గృహహింస అరికట్టడానికి నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల పనిచేస్తుందన్నారు. ఈ యొక్క ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రాంలు ముందు ఎన్నో ప్రోగ్రాంలు చేపట్టాలని చెప్పి ఈ యొక్క ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేకంగా కోరడం. ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎలిమినేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్ డే జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి DLSA సెక్రటరీ మేడం టి నాగరాణి మేడం గారు మరియు డిస్ట్రిక్ట్ జడ్జి వరప్రసాద్ సార్ గారు, మహిళా శిశు సంఘ మరియు సఖీ NGO, సఖీ మరియు చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు, సాధన NGO మరియు మెప్మా క్యాంపస్, KRK సన్షైన్ ఫౌండేషన్, మిగతా అందరూ స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో వరల్డ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల వెంకట రామిరెడ్డి అన్నారు.
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం TUWG ఆధ్వర్యంలో డిసెంబర్ 3న హైదరాబాద్ మాసాబ్ ట్యాంకులోని రాష్ట్ర సమాచార శాఖ హైదరాబాద్ మాసాబ్ ట్యాంకులోని కార్యాలయం నందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ రామంతపురంలో జర్నలిస్టులతో కలిసి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే జర్నలిస్టులకు ఎలాంటి సదుపాయాలు కలగడం లేదన్నారు. అక్రిడేషన్ కార్డుల విడుదలపై జాప్యం చేయడం తగదన్నారు. ఆరోగ్య స్కీమ్, ఇండ్ల పట్టాల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. మధ్యతరగతికి చెందిన కుటుంబాలకు చెందిన వారే జర్నలిజంలో ఎక్కువగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ డిసెంబర్ 3న చేపడుతున్న ధర్నా కార్యక్రమానికి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TUWG మేడ్చల్ జిల్లా హెల్త్ కమిటీ కన్వీనర్ కొలనపాక చంద్రమౌళి, ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా మహేంద్రారెడ్డి, సీనియర్ జర్నలిస్టులు సురేష్ రూపాటి, వేముల తిరుపతి రెడ్డి, కె నరోత్తం రెడ్డి, ఎం అశోక్ యాదగిరి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సోమేష్, టాలిన్, నరేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టుల యొక్క హక్కులను సాధించుకునేందుకు మరోసారి ఉద్యమ బాట పట్టారు. ఈ నెల డిసెంబర్ 3వ తేదీన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యావత్ తెలంగాణలో ఉన్న జర్నలిస్టులందరూ కూడా రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం ముందు ధర్నాకు ఉపక్రమించడం జరిగింది. మనం జర్నలిస్టుల హక్కులను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మరోసారి జర్నలిస్టులందరూ ఉద్యమ బాట పట్టారని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టులు సాధించుకున్నటువంటి హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలను ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాయి. మొట్టమొదట TRS ప్రభుత్వం హయాంలో జర్నలిస్టులకు ఎలాంటి హెల్త్ కార్డులను అనేటి ఇవ్వకుండా దాన్ని జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ను నిర్వీర్యం చేశారు. అక్రిడేషన్ కార్డుల జారీ విషయంలో కూడా తదనంతర కాలంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారు. జర్నలిస్టుల సంక్షేమ పథకాలు అనేవి లేకుండా చేసి పడేశారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి జర్నలిస్టులను మేము హక్కున చేర్చుకుంటాం, మేము వారికి ఇండ్లు వివిధ కార్యక్రమాలు, మేము సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పి తర్వాత మేము 2 సంవత్సరాలుగా ఎదురు చూసినప్పటికీ కూడా ఏ ఒక్క కనీసం అక్రిడేషన్ కార్డులను కూడా ఇవ్వలేని. దీక్షా దివస్ సందర్భంగా హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని ఫీవర్ హాస్పిటల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అవగాహన లేకుండా కేసీఆర్ దీక్షపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దీక్ష వల్లే మహేష్ కుమార్ గౌడ్కి టీపీసీసీ పదవి వచ్చిందని నగేష్ విమర్శించారు. మహేష్ కుమార్ గౌడ్కి చరిత్ర తెలవకుంటే కాంగ్రెస్ అధిష్టానం నుండి చరిత్రను తెలుసుకోవాలని నగేష్ హితవు పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరియు తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులకు ఉన్న అవగాహన కూడా మహేష్ కుమార్ గౌడ్కి లేదని మండిపడ్డారు. आज केसीआर साहब दीक्षा दिया सर, इसलिए ये बात है. थैंक यू. पेशेंट क्लास में తెలంగాణ రాష్ట్రాన్ని రోజు దీక్ష చేసి కేసీఆర్ గారు చేసి కాబట్టి అంత పెద్ద పెద్దలే ఉన్నది. ఏమైంది నీకు? జ్వరమా? ఏ క్లాస్ చదువుతున్నావు? ఓ వెరీ గుడ్, సూపర్, తగ్గిపోతుంది. నువ్వు బుకారే కొత్త క్లాస్ పని ఎల్కేజీ. ఏమైందమ్మా? జ్వరమా? ఏం కాదమ్మా, తగ్గిపోతుంది. ఈరోజు కేసీఆర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొరియర్లో డ్రగ్స్ సరఫరా వెల్లడించిన ఈగల్ డైరెక్టర్ సందీప్ సాండిల్య. $26 లక్షల షేర్లు సరిపోలడం లేదు ఈసీ. భారత్ రష్యా బంధానికి కొత్త శక్తి. వచ్చే నెల 4, 5వ తేదీల్లో పుతిన్ పర్యటన.
ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా టీవీ న్యూస్.